మార్చి 22వ తారీఖు వడగళ్ల వాల వలన ఈదురు గాలుల వలన లింగాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది. మరి ఆ తరుణంలో మార్చి 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము, ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి 22వ తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరపున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారో ఆ క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. దాదాపు మార్చి 22వ తారీఖు జరిగిన డ్యామేజ్ అయితే 670 మంది రైతులు 1420 ఎకరాల డ్యామేజ్ జరిగింది లింగాల మండలంలో. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నష్టపోయిన 670 మంది రైతులకు హెక్టార్కు 20,000 రూపాయల చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో 670 డీడీలు కూడా మరి పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎందుకంటే దాదాపు 670 మంది రైతులు అందరికీ ఇన్-పర్సన్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు 1,14,00,000 మొత్తం 670 మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు 1,14,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తుందని చెప్పి ప్రతి రైతులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. నిజంగా ప్రెస్ మీట్లో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా అందించాలి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ని కోరడం జరిగింది. అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్లో అరటి రైతులను ఉద్దేశించి దాదాపు 500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ను గడిచిన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది, దాదాపు 11 నెలలు అయింది. మరి అది గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ముందు ఓపెన్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది, ఇంకా యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేయలే. ఇది సిగ్గుచేటు కాదా? పులివెందుల రైతుల పట్ల మీకున్న శ్రద్ధకు ఇది కాదా తార్కాణం? ఇది కాదా? పూర్తయినాయి 26 కోట్ల రూపాయల ఫెసిలిటీ, ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం. కేవలం దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైంది. కేవలం బిడ్స్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పడమే, అంతే. వాళ్ళు రైతుల దగ్గర పంట కొనుగోలు చేయడం అంటే దీనివలన ధరలు కూడా స్టెబిలైజ్ అవుతాయి. ఇప్పుడు నెల క్రితం చూస్తే, 1-2 నెలల క్రితము అరటి ధరలు చాలా బాగున్నాయి, ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు.
ఇప్పుడు చూస్తే డిజాస్టర్, ఘోరాతి ఘోరంగా ధరలు పడిపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాటి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్కు, ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది. మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా, 26 కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడము నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి. ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా డిమాండ్ చేస్తున్నాము, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకున్నామని అడుగుతున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి, రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోల్డ్ స్టోరేజ్కి సంబంధించే కాదు, మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాదాపు అది కూడా ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడంలో, అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం, దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాలా. 30 కోట్ల రూపాయల ఫెసిలిటీ. అదేవిధంగా దాంతోపాటు అన్నింటికంటే బాధ కలిగించేది మెడికల్ కాలేజ్ చూస్తే 50 సీట్లు మంజూరైనాయి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. 350 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి. కాలేజీ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి, ఆ కొత్త ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం. ఆయన పేరును తొలగించినారు. ఎంత నీచం చెప్పండి, తొలగించారు. అంటే ఈ ప్రాంతానికి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయి దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి. ఆ పేరును, వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు. మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించొచ్చేమో కానీ పులివెందుల ప్రజల గుండెల్లో, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎంత రాక్షసానందమో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు పులివెందుల వాటర్ గ్రిడ్కి సంబంధించి దాదాపు ఎన్నికలు జరిగే నాటికే పులివెందుల వాటర్ గ్రిడ్ పనులు, పులివెందులలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2021లో 500 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాడు. పనులు మొదలైనాయి. ఎన్నికల నాటికి 65% పనులు కూడా పూర్తయినాయి. పెండింగ్లో ఉన్న 35% పనులు కనీసం 1% కూడా మళ్ళీ ప్రోగ్రెస్ లేదు. కేవలం ఆ 65% పూర్తయిన పనులకే ట్యాంకుకు, పైపుకు మధ్య ఉండే కనెక్షన్లు ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము నీళ్లు తెచ్చినామని చెప్పి మళ్ళీ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఓవర్ హెడ్ ట్యాంకుకు, కింద ఉండే పైపుకు కనెక్షన్ ఇవ్వడమే. ఆ పైపు కట్టించింది, ఆ పైప్ లైన్ వేయించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ కనెక్షన్ ఇచ్చేదానికి ఇలా సంవత్సరం కాలం పట్టింది. సంవత్సరం కాలం కేవలం కనెక్షన్ ఇచ్చేదానికి. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా గమనించాలా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఉందనేది గమనించాలి. అంటే బహుశా వీళ్ళు అనుకోవడము ఆలస్యం చేసే కొద్దీ 2 ఏళ్ళో 3 ఏళ్ళో చేసి తర్వాత చేస్తే అది వీళ్ళ హయాంలో చేసినట్టు ప్రజలను నమ్మించచ్చేమో అని చెప్పి వీళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో. ప్రజలు ఎవరు కూడా మీరు మభ్య పెడితే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. సోషల్ మీడియా కాలం ఇది. చేసిన పనులు ఎవరు చేశారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. వాటర్ గ్రిడ్ పనులు 65% పనులు మరి ఎన్నికల నాటికే పూర్తయినాయి. 2024 ఎన్నికల నాటికే పూర్తయినాయి. ఇప్పుడు కేవలం ఈ 65%కి సంబంధించిన ఏదైతే పూర్తయినాయో అక్కడ పైప్ లైన్ కు, ఓవర్ హెడ్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇంకా ఈ ప్రభుత్వం చేయాలి. అది తక్షణం చేయమని చెప్పి ఆ 65% వినియోగంలోకి తీసుకొని రమ్మని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చా ఇప్పుడే, జస్ట్ 1 గంట క్రితం. 26 కోట్ల రూపాయలతో జగనన్న ప్రభుత్వంలో గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడు లేనంత గొప్ప కార్యక్రమాలు అక్కడ, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ. అది ఎన్నికల ముందే మేము ప్రారంభించాల్సింది.
కేవలం మంచి ఆ మాసాల్లో ప్రారంభించకూడదు అని చెప్పి కొంతమంది చెప్తే మేము ప్రారంభించలేకపోయినాం. కానీ ఎలక్షన్ అయిపోయి 1 year అవుతా ఉంది, కేవలం ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది, ఒక సైడ్ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది. కేవలం అంటే నిజంగా గవర్నమెంట్ అనుకుంటే ఒక 2 వారాల పని ఇది. ఒక కాంపౌండ్ వాల్ కూడా మొత్తం కాదు, ఒక సైడ్ మాత్రమే, ఒక 20-30 మీటర్లు కూడా పెండింగ్ లేదు. ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది, మహా అంటే ఒక 7-8 చదరాలు మాక్సిమం పెండింగ్ ఉంటుంది. 2 వారాల పని ఇది. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, ఇంకా పెండింగ్ పెట్టారు. 26 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు గండిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆ మిగిలిన ఫ్లోరింగ్ పనిని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోవడము ఇది సిగ్గుచేటు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమాత్రం శ్రద్ధ ఉందో నిజంగా అర్థమవుతా ఉంది. మెడికల్ కాలేజీ అయినా, గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా ఈ జిల్లాకే తలమానికం. అవి ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా ప్రజల పట్ల, ఈ జిల్లా సమస్యల పట్ల మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. అయిపోయిన మెడికల్ కాలేజీని ప్రారంభించరు, వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి పంపిస్తారు. కేవలం ఫ్లోరింగ్ మాత్రమే పెండింగ్ ఉండే గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ను పూర్తి చేయరు, పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తారు. ఏమి రాక్షసానందం ఇది? కేవలం ఈరోజు ఒకప్పుడు పులివెందుల పేరు చెప్తే, కడప పేరు చెప్తే అభివృద్ధి సంక్షేమం గుర్తొచ్చేటి. ఈరోజు పులివెందుల పేరు చెప్తే, కడప పేరు చెప్తే జూదం తప్ప ఏమీ గుర్తు కావడంలా. ఈరోజు టీడీపీ హయాంలో అక్రమ ఇసుక మైనింగు, అక్రమ వెరైటీస్ మైనింగు, జూదము, దొంగతనాలు, ఇవి తప్ప మన జిల్లా పేరు చెప్తే ఏమీ గుర్తుకు రావడంలా. విపరీతంగా జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు చాలా మంది. రోజు కొన్ని వేల మంది జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. ఆ పోగొట్టుకున్న డబ్బు రాబట్టుకోవడానికి కేబుల్ దొంగతనము, గోల్డ్ దొంగతనము, ఇష్టం వచ్చినట్టు. నో లా అండ్ ఆర్డర్. పోలీసులు ఎంతసేపు పొలిటికల్ పోలీసింగ్. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడానికే పోలీసులు ఉన్నారు. దొంగతనాలు జరిగితే పట్టించుకోరు, జూదం ఉన్నా పట్టించుకోరు. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాలికి వదిలేసినారు. ఈ మాదిరి ఇవాళ జిల్లాలో పోలీసింగ్ ఉంది. మరి ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచి సీరియస్గా లా అండ్ ఆర్డర్ను అదుపులో పెట్టుకోవాలా. జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతా ఉన్న ఈ దొంగతనాలను అదుపులోకి తీసుకొని రావాలా. జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ జూదాన్ని అరికట్టాలని చెప్పి పోలీస్ శాఖను, ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ మరొకసారి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ, మరియు నష్టపోయిన ప్రతి అరటి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలా, అదేవిధంగా పంటల బీమా కూడా అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.